Hi, hello, my dear aspirants. Welcome to Badruka classes. This is Praveen, Indian Polity faculty. మన భద్రుక ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మనకు పాలిటీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కంటెంట్ ఇవ్వడం జరిగింది. ప్రతి టాపిక్లో మీకు కరెంటు పాలిటీకి సంబంధించిన ఇష్యూస్ కానీ, పాలిటీకి సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ, ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని కలుపుకోవడం కానీ ప్రతి పాయింట్ మీకు అందించామండి. ఈ భద్రుక క్లాసెస్ ద్వారా వస్తున్నటువంటి ప్రతి వీడియో మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, సెంట్రల్ అండ్ స్టేట్ సర్వీస్కి సంబంధించి, అదేవిధంగా కరెంట్ పాలిటీకి సంబంధించి, కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా పాలిటీకి సంబంధించిన కంటెంట్స్ కూడా ఉంటాయి. ప్రతిదీ మీకు అందించడానికి భద్రుక ఆన్లైన్ క్లాసెస్ నుంచి నేను మీ ప్రవీణ్ సార్ ముందుకు రావడం అనేది జరుగుతుంది. ఈ భద్రుక క్లాసెస్ ద్వారా మనకు ఓన్లీ కంటెంట్ మాత్రమే కాకుండా ప్రశ్నలతో పాఠము అనేటువంటి అంశాన్ని కూడా మేము తీసుకున్నామండి. భద్రుక ఆన్లైన్ క్లాసెస్ ద్వారా నుంచి ప్రశ్నలతో పాఠము అని మన పాలిటీకి సంబంధించినటువంటి మనకి దాదాపుగా 14-15 టాపిక్స్ ఉంటాయండి. ప్రతి టాపిక్ నుంచి ఓవరాల్గా ఏరియా కవర్ అయ్యే విధంగా మీకు ఏ పాయింట్ కూడా మిస్ అవ్వనటువంటి రీతిలో దానికి కరెంటు పాలిటీని యాడ్ చేస్తూ మీకు కంటెంట్తో పాటు చాలా విషయాలను అందించాలి. అటు ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కానీ, మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ, సరైనది సరికానిది అనే పాయింట్లో కానీ ఎలా అయితే మనకి మెయిన్స్లో అడగడానికి ఛాన్స్ ఉందో అదంతా కూడా భద్రుక ఆన్లైన్ క్లాసెస్ ద్వారా అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మన భద్రుక ఆన్లైన్ క్లాసెస్ను విని మీ ఒపీనియన్ని మాతో కూడా షేర్ చేసుకోవడానికి మేము ప్రతిసారి కూడా లైవ్లోకి రావడం జరుగుతుంది. ప్రతి టాపిక్ను కూడా మేము లైవ్లో మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ప్రశ్నలతో పాఠము ఈ టైటిల్లోనే ఉందండి. మీకు ఇటు ప్రశ్నలు ఉంటాయి, దీనితో పాఠము మీకు కవర్ అవుతుంది. కాబట్టి మనం ప్రతి టాపిక్కి సంబంధించి, నా పాలిటీకి సంబంధించి నేను 100% మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా. మన భద్రుక ఆన్లైన్ క్లాసెస్ ద్వారా నుంచి ప్రతి టాపిక్ నుండి టాపిక్ వైజ్గా క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మీరు వినండి, మా కంటెంట్ వినండి, మేము చెప్పే వే ఆఫ్ టీచింగ్ వినండి. విన్న తర్వాత మా ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మేము రికార్డెడ్ చేసిన క్లాసెస్ కూడా ఉన్నాయండి. మేము ఈ క్వశ్చన్స్తో పాటు మీకు రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఆ రికార్డెడ్ క్లాసులను తీసుకోవడానికన్నా ముందు ఫస్ట్ ఇది వినండి. విన్న తర్వాత మీకు నచ్చినట్టు అయితేనే, ఈ క్లాసెస్ మీకు నచ్చినట్టు అయితేనే మరికొంతమందికి షేర్ చేసి దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు మాకు మధ్య సబ్జెక్ట్ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటుందో మీరు లైవ్లోకి రావడానికి సంబంధించిన ప్రతిదీ కూడా మేము మీకు అప్లోడ్ చేస్తాం. కాబట్టి మనకి భద్రుక ఆన్లైన్ క్లాస్ని ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్లో మరియు ఆన్లైన్లో ఇవి రెండింటి కూడా ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. భద్రుక ఆన్లైన్ క్లాసెస్ ద్వారా త్వరలో మీ ముందుకి చాలా రకాల ప్రశ్నలతో పాఠము అనేటువంటి కంటెంట్ని మనం ఆల్రెడీ ఇక్కడ మీకు ఫ్రేమింగ్ కనబడుతుంది. ప్రశ్నలతో పాఠము అనేది ఫస్ట్ మనకి తెలంగాణ కల్చర్తో స్టార్ట్ చేశాము. క్రమక్రమంగా మీరు ఏ సర్వీస్కి ప్రిపేర్ అయినా దానిలో నుండి అన్ని రకాల సబ్జెక్టులను ఇవ్వడానికి ముందుకు వస్తాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇండియన్ పార్లమెంట్లో మనం ప్రీవియస్లో సెంట్రల్ క్యాబినెట్ అండ్ పిఎం టాపిక్ వరకు డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు కంటిన్యూషన్లో మనకి ఇండియన్ పార్లమెంట్, భారత పార్లమెంట్ గురించి అబ్జర్వ్ చేయాల్సి ఉంది. దీనిలో మనకి ప్రీవియస్లో చాలా సందర్భాలలో క్వశ్చన్స్ వచ్చినాయి. భారతదేశ పార్లమెంటుని ఏ దేశం నుండి మనం రిసీవ్ చేసుకున్నామని, భారత పార్లమెంట్ కమిటీలకి తల్లి లాంటి దేశం, మదర్ ఆఫ్ పార్లమెంట్ కమిటీస్ అని దేనిని పిలుస్తాము అనేది మనకి ప్రీవియస్లో అడిగినారు. మనకి పార్లమెంట్ అంటే ఇందులో మనకి లోక్సభ, రాజ్యసభ మరియు ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా ఉంటారు. కాబట్టి మరి భారతదేశంలో పార్లమెంట్ అనేది ఏ అంశాన్ని మనకు తెలియజేసిందో మనం దీన్ని బట్టి క్లియర్గా అర్థం చేసుకుందాం. మనకి ఇండియాలో 5th పార్ట్లో భాగంగా మనకి 5వ భాగము, ఈ 5th పార్ట్ మనకి భారత పార్లమెంట్ గురించి చెప్తుంది. పార్లమెంట్కి సంబంధించిన ఆర్టికల్స్ మనకి 79 to 122 ఆర్టికల్స్ అన్నీ పార్లమెంటు గురించి తెలియజేస్తాయి. మరి 79 నుండి 122 వరకు కలిగిన ఆర్టికల్లో అసలు పార్లమెంట్ అంటే ఏంటి, పార్లమెంట్లో ఎవరెవరు ఉంటారు, పార్లమెంటులో ఎన్ని సభలు ఉంటాయి, ఈ సభలకి అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు, ఆ సభలో మెంబర్స్గా ఎవరు ఉంటారు అనేది దీనిలో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం. ఇండియన్ పార్లమెంట్ని మనం
భారతదేశంలో బ్రిటన్ దేశం నుండి పార్లమెంటరీని మనం రిసీవ్ చేసుకున్నాం, పార్లమెంటరీ తీసుకున్నాం. భారతదేశ గవర్నమెంట్ని పార్లమెంటరీ తరహా ప్రభుత్వము అంటాం, పార్లమెంటేరియన్ గవర్నమెంట్ అని పిలుస్తాం. మరి పార్లమెంటరీ తరహా అనేటువంటిది మనకి బ్రిటన్ దేశం నుండి తీసుకున్నాం. ఒక వాస్తవ అధికారి మరియు నామమాత్రపు అధికారులు ఉంటారు. ఇండియాలో వాస్తవ అధికారులు అంటే పిఎం అండ్ క్యాబినెట్ ఉంటే, నామమాత్రపు అధికారిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారు. మరి ఈ దేశంలో పార్లమెంట్కి సంబంధించిన అంశాలను మనం ఒకసారి చూద్దాం. ప్రపంచంలో అతిపెద్ద పార్లమెంట్ అని బిగ్గెస్ట్ పార్లమెంట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అతిపెద్ద పార్లమెంట్ అని చైనా పార్లమెంటును పిలుస్తాం. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ చైనా పార్లమెంటులో 3000 ఎంపీస్ ఉంటారు. 3000 ఎంపీస్, 3000 మంది ప్రజాప్రతినిధులు ఉంటారు పార్లమెంటులో. ఏ దేశము? చైనా దేశానికి సంబంధించి 3000 మంది ప్రతినిధులు ఉంటారు చైనా దేశంలో. అందుకోసమే ప్రపంచంలో అతిపెద్ద పార్లమెంట్ అని చైనా దేశ పార్లమెంటుని మనం పిలవడం అనేది జరుగుతుంది. భారతదేశానికి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా భారతదేశానికి సంబంధించినటువంటి విషయంలో మనం ఒకసారి దీన్ని చూసినట్టయితే, పార్లమెంటుని పార్లే అనే లాటిన్ పదము నుండి తీసుకున్నాం. పార్లే అనగా టు అసెంబుల్, సమావేశాలు అని అర్థం, సమావేశపరచడము అని అర్థం. పార్లమెంటుని మనం హిందీలో పార్లమెంటుని సంసద్ అనే పేరుతో మనం పిలుస్తాం. అందుకే పార్లమెంట్ ఉండే అటువంటి మార్గం పేరుని సంసద్ మార్గ్ అని అంటారు. హిందీలో పార్లమెంటుని సంసద్ అనే పేరు మీద మనం పిలవడం అనేది జరుగుతుంది. భారతదేశానికి సంబంధించిన పార్లమెంటరీ సిస్టమ్ అసలు ఎలా ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది, ఏ సమయంలో పార్లమెంటు బిల్డింగ్ని మనం నిర్మాణం చేశాము, దీని గురించి అభిప్రాయాన్ని తెలియజేసినటువంటి మరికొంతమంది వ్యక్తులు ఎవరో ఈ పాయింట్స్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. పార్లమెంటుకి సంబంధించి భారతదేశంలో ద్విసభా విధానము అంటాం. దీన్ని మనం ఇంగ్లీష్లో బైకామెరలిజం, ద్విసభా విధానాన్ని సెంట్రల్ గవర్నమెంట్లో తీసుకొచ్చారు. ఫస్ట్ కేంద్ర ప్రభుత్వంలో తీసుకొచ్చారు. ఈ ద్విసభా విధానాన్ని కేంద్ర ప్రభుత్వంలో తీసుకొచ్చింది 1919 చట్టం ద్వారా తీసుకొచ్చారు. 1919 యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు. 1919 యాక్ట్ని మనం ఈ దేశంలో మాంటేగ్ చేమ్స్ఫర్డ్ రీఫార్మ్స్ యాక్ట్ అంటాం. మాంటేగ్ అండ్ చేమ్స్ఫర్డ్ రీఫార్మ్స్ యాక్ట్ అనే పేరు మీద మనం పిలుస్తాం. మరి మాంటేగ్ చేమ్స్ఫర్డ్ రీఫార్మ్స్ యాక్ట్ని మనం ద్విసభా విధానాన్ని ప్రవేశపెడితే, ఈ ద్విసభా విధానము కేవలం కేంద్రంలో వచ్చేది. ద్విసభా విధానము అంటే 2 సభలు ఉంటాయి. ద్విసభ అంటే ఇందులో మనకి 2 సభలు ఉంటాయి. వన్ ఈజ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, సెకండ్ వన్ ఈజ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాం. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, సెకండ్ వన్ ఈజ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని కేంద్రంలో 2 సభలని ప్రవేశపెట్టినారు. ఈ కేంద్రంలో 2 సభలను ప్రవేశపెడితే, ఈ 2 సభలను ప్రవేశపెట్టినటువంటి విధానాన్ని ద్విసభా విధానం అంటాం. ఇది 1919 యాక్ట్ ద్వారా భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయబడింది. దీని తర్వాతకి ఇండియాలో మనం మరికొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను చూసినట్టయితే, ఈ ద్విసభా విధానం ఏదైతే ఉందో, ద్విసభా విధానాన్ని సమర్థించిన కమిటీ అని మడ్డీ-మాన్ కమిటీ ఏదైతే ఉందో, ఈ మడ్డీ-మాన్ కమిటీ ద్విసభా విధానాన్ని సమర్థించిన సపోర్టెడ్ కమిటీ అని అంటాం. ఈ ద్విసభా విధానాన్ని 2 సభలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలలో ప్రవేశపెట్టాలనుకున్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలలో 2 సభల విధానాన్ని ప్రవేశపెట్టాలి అనే ఆలోచన ప్రకారం ఈ ద్విసభ విధానాన్ని రాష్ట్రాలకు తీసుకురావాలని ప్రతిపాదనలు చేసినారు. మరి ఇందులో భాగంగా
భారతదేశంలో పార్లమెంటును నిర్మాణం చేయాలి అనే ఆలోచన 1921లో భారతదేశ పార్లమెంటు బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాం. పార్లమెంటు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయింది. 1921లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ ఏంటంటే ఆ సమయంలో భారతదేశానికి వైస్రాయ్ ఎవరు ఉన్నారు అని అన్నారు. లార్డ్ చేమ్స్ఫర్డ్ అనే పర్సన్, లార్డ్ చేమ్స్ఫర్డ్ అనే పర్సన్ మనకి భారతదేశ వైస్రాయ్. అప్పుడు ఇతని హోదా ఏంటి సార్? వైస్రాయ్ అనేటువంటి హోదాలో లార్డ్ చేమ్స్ఫర్డ్ ఉన్నారు. 1921లో పార్లమెంట్ బిల్డింగ్ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే 1921లో పార్లమెంట్ బిల్డింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. 1929లో పార్లమెంట్ బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది. 1929లో వైస్రాయ్ ఎవరు సార్? లార్డ్ ఇర్విన్. అప్పుడు మన భారతదేశానికి సంబంధించిన వైస్రాయ్గా లార్డ్ ఇర్విన్ ఉన్నాడు. లార్డ్ ఇర్విన్కి సంబంధించి ఆ పేరు మీరు వినగానే ఒక పాయింట్ గుర్తు చేసుకోవాలి. ఈ దేశంలో లార్డ్ ఇర్విన్ గాంధీ మధ్య ఒప్పందం జరిగింది. చాలా ఫేమస్ అగ్రిమెంట్. గాంధీ ఇర్విన్ల ఒప్పందము 1931లో మార్చి 5న జరిగింది. 1931 మార్చి 5న గాంధీ ఇర్విన్ల ఒప్పందం జరిగింది. అది రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి ముందు జరిగినటువంటి. కాబట్టి 1921 నుండి 1927 ఈ మధ్య కాలంలో మనకు పార్లమెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది చేసినారు. ఈ పార్లమెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు. దీనికోసం 83 లక్షల రూపాయల ఖర్చు వచ్చింది. అప్పుడు కొంచెం ఖర్చులు తక్కువ ఉన్నాయి కాబట్టి 83 లక్షల రూపాయల ఖర్చు వచ్చింది. 1929 వరకు చెప్పినటువంటి విషయం. మరి 1929లో పార్లమెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినారు. ఇప్పుడు మనం ఉపయోగించేటువంటి పార్లమెంట్ బిల్డింగ్ బ్రిటిష్ వాళ్ళ నుండి తీసుకున్నది. అయితే ఈ పార్లమెంట్ బిల్డింగ్ అనేది మనకి నరేంద్ర మోడీ గారి కాలం వచ్చిన తర్వాత న్యూ పార్లమెంట్ బిల్డింగ్ అనే దాన్ని స్టార్ట్ చేసినారు.